యుద్ధానికి సైనికులు వెళుతుంటే మన దేశ ప్రధాని గారు వారి దగ్గరికి వెళ్ళి ధైర్యాన్ని చెప్పి వస్తారు. ఆయుధం పట్టుకునేది యుద్ధ రంగంలో ఉండేది సైనికుడే, కానీ ప్రధాని వెళ్ళగానే ధైర్యాన్ని వారికి చెప్పగానే వారు ఉత్సాహంతో శత్రువుల మీదకు వెళ్ళడానికి భయపడకుండా వెళ్తారు. ఈవేళ ఒక దేశానికి ఒక ప్రెసిడెంట్ గారు ఉండొచ్చు, ప్రధానమంత్రి గారు ఉండొచ్చు. మరి లోకమంతటికి ఎవరున్నారు? ఒక దేశానికి ఒక రాజు ఉండొచ్చు, ఇంగ్లాండ్ దేశంలో ఒక రాజు ఉండొచ్చు, ఒక రాణి ఉండొచ్చు. ప్రతి దేశానికి ఒక ప్రెసిడెంట్ ఉండొచ్చు లేదా ప్రైమ్ మినిస్టర్ ఉండొచ్చు. కానీ అన్ని దేశములకు బైబిల్ చెబుతున్న మాట, దేవుడు సర్వభూమికి రాజు అయ్యున్నాడు. అందుచేతనే సర్వభూమికి రాజు ఎవరు? యేసు ప్రభు పేరేమిటి? ఆయన రాజులకు రాజును ప్రభువులకు ప్రభునయ్యున్నాడు గనుక ఆయన ఏం చెబుతున్నాడు? భయముతో బ్రతకొద్దు. అందుకనే క్రైస్తవులైనటువంటి వారు దేనికి భయపడరు, శ్రమకు భయపడరు, శత్రువుకు భయపడరు, మరణానికి భయపడరు. ప్రభు చెప్పిన మాటను బట్టి పునరుద్ధానం ఉంది కనుక మరణానికి భయపడరు. ప్రభు చెప్పిన మాటను బట్టి శ్రమ ఉన్న విడుదల ఉంది కాబట్టి భయపడరు. ప్రభు చెప్పిన మాటను బట్టి పడిపోయినా భయపడరు. లేవనెత్తేవాడున్నాడు కాబట్టి ఈ భూమి మీద భయపడరు. వారి కొరకు పరలోకం ఉంది కాబట్టి భయపడరు. ఎక్కడైనను దేనికైనను భయపడకుండా ఉండేటట్టు గుండెను క్రైస్తవునికి యేసు క్రీస్తు ప్రసాదించినాడు.